చదువుదాం, చూడండి. ఒక వచనాన్ని చదువుతాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. అందరూ తీయండి, అందరూ చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మాతో మాట్లాడమని, ఆత్మ చెప్పు సంగతుల చేత మమ్మల్ని నింపుమని, సమృద్ధిన సహాయం సేవకులకి ఇవ్వమని, వాక్శక్తి ఆత్మ నింపు మీరు దయచేయమని యేసు ప్రభు పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను కూడా చదువుతాను, మీరు ఒకసారి గమనించండి. అయితే ఆయన అంటే ఎవరు? సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా వీటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మానవులకు ఎప్పుడు వచ్చాడు? యేసుప్రభుని నమ్మినప్పుడు. యేసుప్రభుని నమ్మినప్పుడు మనం ఏం పొందాం? క్రీస్తులోనికి బాప్తిస్మం. యేసుప్రభుని నమ్మామంటే క్రీస్తులోనికి బాప్తిస్మం. క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఏంటి? క్రీస్తుతో చనిపోయాం, క్రీస్తుతో లేచాం, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం. దేవుని కుమారులం, పరిశుద్ధులం, నీతిమంతులం, పరిశుద్ధాత్మకు ఆలయాలు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారందరిలో, క్రీస్తుని నమ్మిన వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు అనంటే, ఎందుకున్నాడు అనంటే, సంభవింపబో సంగతులు మనకి తెలియజేయడానికి. ఇప్పుడు ఇలా చెప్పండి, మనలో వచ్చిన పరిశుద్ధాత్ముడు ఏ సంగతులతో వచ్చాడు? సంభవింపబోయే సంగతులు పట్టుకుని వచ్చాడు. ఎవరికి? కుమారులకి. ఎవరిలోకి వచ్చాడు? ఆయన కుమారుల్లోకి వచ్చాడు. ఏం పట్టుకుని వచ్చాడు? సంభవింపబో సంగతులు పట్టుకొని వచ్చాడు. అంటే సంభవింపబోయే సంగతులన్నీ ఎవరికి చెప్తాడు? కుమారులకి చెప్తాడు. లోకస్తులకు తెలుస్తారా? తెలియదు. సంభవింపబోయే సంగతులు ఎవరిలో సంగతులు? క్రీస్తులోనివి. క్రీస్తులో సంగతులు లోకానికి తెలుస్తాయా? తెలియదు. ఆత్మ చెప్పు సంగతులు ఆత్మగల వారికే తెలుస్తాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం, దేవుని సంగతులు దేవుని ఆత్మ గల వారికే తెలుస్తాయి. కాబట్టి విశ్వాసం ఉంచిన మనందరం కుమారులు, మనందరం దేవునాత్మ గలవారు, మనందరం ప్రేమ చెప్పాలి. ఆయన సంభవించబోయేవి చెప్పాలి. ఇప్పుడు సంభవించబోయేవి అంటే ఏంటి? రేపు యాక్సిడెంట్ అవుతుంది అనేది సంభవించబోయే సంగత? చెప్పండి. యేసు ప్రభువు ఇప్పుడు చెప్పండి, 14వ వచనం కూడా చదవండి. ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను అంటే, ఇప్పుడు 13వ వచనం ఆఖరి లైన్లో ఏమన్నాడు? సంభవింపబో సంగతులు మీకు. పరిశుద్ధాత్మ పని ఏంటి? సంభవింపబోయే సంగతులు తెలియజేయటం. ఆ సంగతులన్నీ ఎవరిలో ఉన్నాయంట? 14 నాలో ఉన్నాయి. అంటే క్రీస్తులో మనకు సంభవించబోయే సంగతులు ఉన్నాయంటే, క్రీస్తులో మేలులు ఉంటాయా, కీడులు ఉంటాయా? మేలులే ఉంటాయి. అంటే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని నమ్మిన వారు క్రీస్తులో ఉన్న మేలులకు వారసులు. అర్థమైంది మీకు? పరిశుద్ధాత్మ మనలోకి ఎందుకు వచ్చాడు? కుమారులు కాబట్టి. కుమారులు వేటికి వారసులు? సంభవించబోయే మేలులకు వారసులు. మేలులకు వారసులు. ఎందుకు? సంభవించబోయే సంగతులన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఏ సంగతులు చెప్తాడు? క్రీస్తులోని సంగతులు చెప్తాడు. క్రీస్తులో సంగతులు అంటే సంభవించబోయే మేలు. ఇప్పుడు క్రీస్తు మన సంభవించబోయే మేలు అయితే క్రీస్తులో కీడులు లేవు కదా. అంటే పరిశుద్ధాత్ముడు నాకు కీడులు చెప్తాడనేది లేదు. అంటే కీడులకు వారసులం కాదు. యేసు ప్రభువు వారు ఎప్పుడైతే మ్రానును వేలాడాడో
అప్పుడే కీడంతా ఏం చేయబడింది? కొట్టివేయబడింది. కీడులు అనేవి ఏం చేయబడ్డాయి? మన విషయంలో కొట్టివేయబడ్డాయి. అందుకని మనల్ని ఆశీర్వాదములకు వారసులు. మన ఆశీర్వాదానికి వారసులు, కీడులో కాదు. కీడులు ఏం చేయబడ్డాయి? కీడులన్నీ ఎవరి శరీరం మీద పడ్డాయి? యేసు ప్రభు శరీరం మీద పడ్డాయి. మన పాపానికి శిక్ష ఆయన శరీరం మీద, మన కీడులకు శిక్ష ఆయన శరీరం మీద, మన శాపానికి శిక్ష ఆయన శరీరం మీద, మన రోగానికి శిక్ష ఆయన శరీరం మీద, మన బలహీనతలకు శిక్ష అన్నీ ఆయన శరీరం మీద పడ్డాయి. అన్నింటి ఏమన్నాడు? ఫినిష్డ్, సమాప్తం అని అన్నాడు. సమాప్తం అన్నాడంటే ముగించబడింది. ఈ ముగించబడిందంటే ఆయన ముగించాడు. ఆయన ముగించాడంటే కీడులు ముగించాడంటే కీడులు లేవు, అన్నీ మేలు లేవు. శాపం ముగించాడంటే శాపం లేదు, అంతా ఆశీర్వాదమే. ఎందుకు? ఇప్పుడు మనం ఎవరిలో ఉన్నాం? రోమ 8:1. ఇప్పుడు క్రీస్తు యేసునందు. క్రీస్తు యేసు ఎవరు? మన మేలులు. ఎందుకు ఆయన మన మేలులు అయ్యాడు? మన కీడులన్నీ భరించాడు, కీడు కొట్టేశాడు. మన శాపం అంతా భరించాడు, శాపం కొట్టేశాడు. మన రోగాలన్నిటికీ గాయాలు పొందాడు, ఆయన గాయాల్లో స్వస్థత సిద్ధం చేశాడు, రోగాలు కొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు సంభవించబోవు మేలులు అన్నమాట. మనకు సంభవించబోవు మేలులు ఎవరు? క్రీస్తే. ఈ వచనం చదవండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. మొదటి వచనం చదవండి, కొలస్సీ పత్రిక 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డ వారైతే పైన వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుతో లేపబడిన వారంటే ఎవరు? మనమే. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఆయనతో చనిపోయాం, ఆయనతో లేచాం, అంటే నీతిమంతులం, దేవుని కుమారులు. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. పైనున్న వాటిని చెప్పి అక్కడ క్రీస్తున్నాడు. క్రీస్తు ఎవరు? పైనున్న మన మేలులు క్రీస్తే. పైనున్న మన మేలులు ఎవరు? క్రీస్తే. ఇప్పుడు చెప్పండి 4వ వచనం. చెప్పండి, క్రీస్తు ఏమై ఉన్నాడు? మన మేలులై ఉన్నవాడే మన జీవమై ఉన్నాడు. అంటే మన మేలులే మన జీవం. ఇప్పుడు మన జీవం మేలులా కీడులా? మేలులే, మేలులే. అందుకని రోమపత్రిక 8:28 ఏమన్నాడు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం ఎవ్వరూ కూడా నాకేం కీడు జరుగుతుందో అని భయపడాల్సిన పని లేదు, నాకేమి నష్టం కలుగుతుందని భయపడాల్సిన పని లేదు. ఎందుకు? నా కీడులు, నా నష్టాలు అన్నీ, నా శాపము, నా రోగములు అన్నీ ఆయన భరించి నాకు అన్ని మేలులే సిద్ధం చేశాడు. నా మేలులుగా, నాకు సంభవించవలసిన మేలులుగా, నాకు కలగాల్సిన మేలులుగా, నాకు కలగాల్సిన జీవముగా ఆయన తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. ఆయన నేను ఎలా చూడాలంటే నా మేలులుగా చూడాలి. ఆయన్ని నాకు సంభవించవలసిన మేలులుగా చూడాలి. అందుకనే ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవరంటే మన మేలులను మనకు చూపించేవాడు. మన దృష్టి అంతా మన మేలుల మీద ఉంచేవాడు. మన మేలులు ఎవరు? క్రీస్తే. మనకు సంభవించిపోయే మేలులన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులోనే ఉన్నాయి. పైన వాటిని వెతకండి, అక్కడ క్రీస్తున్నాడు. ఆయన మీ చెవు, ఆయనే మీ మేలుడు. మీ స్వస్థత మేలు ఆయనే. మీ కుటుంబ క్షేమం ఆ మేలు ఆయనే. నీ ఆర్థిక విషయాల క్షేమం ఆ మేలు ఆయనే. మేలుడుగా ఉన్నాడు. ఎందుకు? కీడులన్నీ కొట్టేసి. కాబట్టి ఇప్పుడు విశ్వాసి మేలులకు వారసుడా, కీడులకు వారసుడా? కాబట్టి నాకు ఏదో జరిగిపోతాను విశ్వాసి భయపడొచ్చా? నాకేమీ జరగదు. ఎందుకు? నా పక్షముగా కీడులన్నీ ఆయన ఏనాడో సమాప్తం అని చెప్పి ముగించాడు. నన్ను మేలులకు వారసులుగా చేశాడు. కాబట్టి కీడు సంభవిస్తుందని నేను అనుకోవాల్సిన పని లేదు. అందుకనే ఇప్పుడు మనలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆ మేలులతో వచ్చాడు. మనకు సంభవించవలసిన మేలుడు, మనం అనుభవించవలసిన మేలుడు, మనం రుచి చూడవలసిన మేలుడు, ఆ మహత్కార్యాలు, ఆ సూచక్రియలు, వీటన్నిటితో ఎవరు వచ్చారు మనలోనికి? ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? నా హృదయంలో ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. అంటే మన హృదయం మేలుల నిలయం. మన హృదయం ఏ నిలయం? మనకు సంభవించవలసిన మేలుల నిలయం.
మనం అనుభవించవలసిన మేలుల నిలయం. మన హృదయం ఏంటి? ధనాగారం. అందులో ఎవరున్నారు? ఆ పరిశుద్ధాత్ముడు మనం క్రీస్తులో అనుభవించవలసిన మేలులతో వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇంతకు ముందు విన్న వర్తమానంలో ఆయన మనలో ఉన్నాడంటే మేలులన్నీ ఎక్కడున్నాయి? మనలో ఉన్నాయి. ఆయన మన మీదకు వస్తే మేలులన్నీ మన మీద వర్షంలాగా కురుమరించబడతాయి. మనలో ఉన్నాడు, మేలులన్నీ మనలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన మన మీదకు వస్తే మేలులన్నీ మన మీద వర్షంలాగా కురుమరించబడతాయి. వర్షం ఎలా కురుమరించబడుతుంది? ఒక్కొక్కసారి వర్షం వస్తుంది, ఇక్కడి నుంచి 2 మెట్లు ఎక్కేలోపు మొత్తం తడిసిపోతుంది, అంతా వస్తుంది. అలాగే పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే మనం మేలులతో తడిసి ముద్దవుతాం అన్నమాట. ఇప్పుడు చెప్తాను, పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే మేలులు మనకు ఎలా కురుస్తాయంటే, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నాకు సంభవించబోయేవన్నీ మేలులే. ఆ మేలులన్నీ ఆయన నాలోనే, ఆయనతో పాటు నాలో ఉన్నాడు, మేలులతో వచ్చాడు. నాలో ఉన్న మేలులు నాకు కలగాలంటే పరిశుద్ధాత్ముడు నా మీదికి రావాలి. నా మీదికి పరిశుద్ధాత్ముడు రావాలంటే నేనేం చేయాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు నా మీదికి రావాలంటే నేనేం చేయాలి? పరిశుద్ధాత్ముడు నా మీదికి రావాలంటే నేనేం చేయాలి చెప్పాలి? ఇంతకుముందు మీకు చెప్పాను, మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంటే ఏంటి? నేను దేవుని కుమారుడిని, యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా క్రీస్తు దేవుని ఎదుట ఎట్టివాడు, నేను అట్టివాడని అట్టిదాననే నన్ను అలాగ అంగీకరించాడు. సో ఇప్పుడు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సంభవించబోయే మేలులన్నీ పట్టుకొచ్చాడు, ఆయన నాలో ఉన్నాడు. నా హృదయం సంభవించబో మేలులతో పరిశుద్ధాత్ముడు ఉన్న హృదయం, ఆ మేలులన్నీ నాకు ఇవ్వటానికే వచ్చాడు, నాకు చెప్పడానికే వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మన మీదికి రావటం అంటే ఆ మేలు నీకు తెలియబడాలా? నువ్వు కూర్చున్న ప్రతిసారి, నువ్వు వాక్యం వింటున్న ప్రతిసారి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడాలా? నీకు ఆ మేలులు విప్పబడతా ఉండాలా? నీకు అవి వస్తూ ఉండాలా? అందుకు నన్ను ఏమన్నాడు? అయితే ఆయన అనగా సత్యస్వరూప ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారు? మీరు శక్తి పొందుతారు. అర్థమైందా? పైనుండి శక్తి. పైనుండి శక్తి అంటే పైనున్న సంగతులు ఎరిగే శక్తి. పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే పైనుండి మనలోకి వచ్చిన శక్తులు, మేలులు మనం వింటాం. ఆ శక్తి మనకు కలుగుద్ది. అంటే చెప్పిన హృదయంలో ఉన్నాయన్నీ మనకు కలగాలంటే మనకేం కావాలి? శక్తి అవసరం. పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే మనం శక్తి పొందుతాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనలో మేలులు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే మనం శక్తి పొందుతాం. ఏంటా శక్తి? ఆ మేలులు అనుభవించే శక్తి. ఇప్పుడు ఇలా ఆలోచించేయండి. మీరు ఇలా ప్రార్థన చేయొచ్చు. ఎలా ప్రార్థన చేయొచ్చు? తండ్రి నీకు వందనాలు, యేసు ప్రభువు నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నా, ఇక అన్నీ నాకు మేలులే, సమస్తం మేలే. ఆ మేలు అన్ని విషయాలు మేలు అనుభవించడం కొరకే మేలులతో పరిశుద్ధాత్మను నాలోకి పంపావు. నాలో పరిశుద్ధాత్మ అంటే నా హృదయం మేలుల నిలయం. నా హృదయంలో ఉన్న మేలులు నా జీవితంలో కలగాల. నా హృదయంలో ఉన్న స్వస్థత నా దేహంలో కలగాల. నా హృదయంలో ఉన్న సమృద్ధి నా జీవితంలో కలగాల, నా కుటుంబంలో కలగాలి. నా హృదయంలో ఉన్న ఆ నిదంతా నా అనుభవంలోనికి రావాలంటే నేను శక్తి పొందాలి. ఏ శక్తి? మాట్లాడే శక్తి. మాట్లాడే శక్తి. నేను ఎప్పుడు మాట్లాడతాను? ఈ మేలు నాకు విప్పబడితే, ఈ రాత్రి మనకి వర్తమానం వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం? ఇప్పుడు మాట్లాడమా? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడంటే నాకు సంభవించబోయే మేలులన్నీ నాలోనే ఉన్నాయి. ఎంతకాలానికి? సదాకాలానికి. ఈరోజు కావాల్సిన మేలు విప్పుతాడు, రేపు కావాల్సిన మేలు విప్పుతాడు, అవన్నీ నీకు విప్పుతాడు. ఇప్పుడు నేను కుమారుడిని, నా హృదయంలో పరిశుద్ధాత్ముడు మేలులతో ఉన్నాడు. ఆ మేలులన్నీ నాకు కలగటం కొరకు ఆయన నాతో ఉన్నాడు. ఆయన నా మీదకి వస్తే, పరిశుద్ధాత్ముడు నా మీదకి రావడం అంటే ఆత్మ నడిపింపు. ఆత్మ నడిపింపులో ఆత్మ మనకి వీటన్నిటిని
చెప్తాడు. వీటన్నిటిని చెప్తాడు. వీటన్నిటిని ఆయన చెప్పడం ఎందుకు చెప్తాడు? ఆ మేలులకు నువ్వు వారసుడు, నేను వారసుడిని కాబట్టి చెప్తాడు. చెప్తే ఆ సంగతిని బట్టి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఇలా పొద్దున్న ఒక వచనం మేము చదివాం, చదువుతారా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతాం. చూడండి, యెషయా గ్రంథం 55. అందరూ తీయండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు. 55, 10, 11 అందరం చదువుతాం. చూడండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ముందును నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము. ఇప్పుడు చెప్పండి, ఆకాశం నుండి భూమి మీద పడిన వర్షం విత్తునోడికి విత్తనం, భుజించువానికి ఆహారం ఎలా ఇస్తుందో అది తిరిగి మరలక కార్యం చేస్తుందిగా పడిన వర్షం. అలాగే నా నోట నుంచి వచ్చిన వచనం కూడా ఉండును. మీ దగ్గరికి ఒక వచనం వచ్చిందంటే, ఒక వాక్యం వచ్చిందంటే, ఒక వాగ్దానం వచ్చిందంటే అదేమవదు, అది నిష్ఫలమవదు. అది ఊరికనే వచ్చింది కాదు. ఈ నా వాక్యము, ఈ నా మాటలు ఆత్మయు జీవము. ఈ నా మాటలు ఏం వేస్తాయి చెప్పండి? పునాదులు వేస్తాయి. యేసుప్రభు మాటలు సృష్టికి ఏం చేస్తాయి? ఇప్పుడు ఆ మాటలు మనకిస్తాడు. మనం మాట్లాడితే మనం ఏమేస్తాం? నూతన భవిష్యత్తుకి మనం పునాదులు వేస్తాం. క్రొత్త ఆరోగ్యానికి, క్రొత్త కుటుంబ పరిస్థితులకి, నూతన విషయాలకు మనం పునాదులు వేస్తాం. ఆ జీవం కదా మనల్ని పిలిచింది ఆయన. అర్థమైంది మీకు? నేను మీకు ఒక వచనం ఇచ్చానంటే ఏదో గాలికి వచ్చి గాలికి వెళ్ళిపోద్ది అనుకోవద్దు. ఆ వచనం వచ్చిందంటే అది వచ్చి నేను చెప్పిన కార్యం మీరు చేసే వస్తుంది. ఆ మాట మళ్ళీ ఒకసారి చదవండి. ఎంత బాగా మాట, ఎంత బాగా రాశారు. అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ముందు నిష్ఫలముగా నా యొద్దకు అది మరలదు, నాకు తిరిగి రాదు, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు, నేను పంపిన కార్యము. ఇప్పుడు చెప్పండి, నీ దగ్గరికి వచనం వచ్చిందంటే అది అనుకూలమైన దాన్ని జరిగిస్తుంది, నీలో కార్యం జరిగిస్తుంది. అందుకని మీ దగ్గరకు వచ్చిన వాక్యానికి మీరేం చెప్పాలి తెలుసా? ఈ వచనం నాలో నెరవేరును కాక ఆమేన్ చెప్పాలి. నువ్వు నాకు ఇచ్చిన సంగతులన్నీ నాలో నెరవేరును కాక, ఎందుకంటే ఆ సంగతులన్నీ నాలో ఉన్నాయి. అవి నా జీవితంలో కలుగును కాక, నా కుటుంబంలో కలుగును కాక, నా దేహంలో కలుగును కాక అని మీరు పలుకుతూ ఆమేన్, మీ దగ్గరికి వచనం వస్తుంది, ఆమేన్ చెప్తారు, కార్యం జరుగుతుంది. ఇదే క్రైస్తవ జీవితం. నేనేం చేయాలి కాదు, ఆయన నాకు ఏ సంగతులు ఇస్తాడో, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు సంభవింపబోవు నా మేలుల నిధి ఆయన నాకు అవి విప్పుతాడు. ఆయన విప్పుతున్నప్పుడు నేనేం చేయాలి? నమ్మి ఆమేన్ అంటే అది నాకు మేలులో వర్షముగా నా మీద ఆత్మ నడిపింపు ఎందుకు అవసరం? అందరూ కుమారులు, అందరూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందరూ ఎందుకు నడిపించబడాలా? అందరిలో ఉన్న నిధి అందరికీ కలగాలి. మేలుతో వచ్చాడు. మేలు సంభవించబోవు సంగతులు, సంభవించబో మేలు మీకు వివరించేవాడు మీలో ఉన్నాడు. ఆత్మప్రభువా, సంభవించబో మేలుతో నాలోకి వచ్చావు. ఏనాడు ఒక మేలు కూడా నీ ద్వారా వినలేదు. నన్ను నడిపించు. నాలో మేలు ఉన్నాయి. నువ్వు నా మీదకి రా, వాటిని నాకు వివరించు. అవి వివరిస్తూ నన్ను నడిపించు. అప్పుడు ఆ మేలుల వర్షంలో నేను తడుస్తాను అని మాట్లాడండి. మనలో ఉన్నవన్నీ మనకివ్వడానికే, కానీ ఆయన ఇవ్వలేకపోయాడంటే మనం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మీరు ఇలా అనుకోండి, రాత్రి మేలులన్నీ ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి, మన హృదయంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మను పట్టుకొని వచ్చాడు. మేలులకు వారసులు. కానీ మేలులు ఎవరికి కలుగుతాయి? ఎవరైతే నేను వారసుని, ఆ మేలులు నాకు వినిపించు, నాకు కలిగించని పరిశుద్ధాత్మను అడుగుతారో వారికి
కలుగుతాయి. దేవుడు అట్టి కొరకు మనందరికి దయచేయగాక. ప్రార్థన చేసుకుంటూ ముగిద్దాం. మహిమగల మా తండ్రి, కృపగల మా ఆయన, మీకు వందనాలు. గడిచిన సంగతులు బట్టి కృతజ్ఞతలు. వీళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్ముడు మా అందరిలో నివసిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువుల విశ్వాసం నేను కుమారులైతే వారసులం, సంభవించబో మేలులకు వారసులం, కలగబోయే మేలులకు వారసులం. మా సంభవించబో మేలు నీ కృపార్చన మా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ సంభవించబో మేలు ఆయనే మా జీవం, ఆయనే మా సర్వం. ఆత్మ ద్వారా మా ప్రభువుని మేము వింటున్నామంటే సంభవించబో మేలు వింటున్నాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఆత్మ ప్రభు ఏ మేలులు పట్టుకుని ఏ మేలుల విషయమైన సంగతులతో మాలోకి వచ్చాడు, ఆ మేలును మాకు వివరిస్తాడు. సంభవించబోయే మేలులు వాటిని మేము విశ్వాసంతో కలుగులుగా పలుకుతాం. మేము వాటికి ఆమె చెప్తాం. అప్పుడు అవన్నీ మాకు కలుగుతాయి. నాయన, ఈ జీవం అందరికీ కలుగులుగాక. యేసు ప్రభు నామములో ప్రియులందరూ ఇలాగ ప్రార్థనలో కొనసాగుదురుగాక. నూతన ప్రార్థన అనుభవం, నూతన విశ్వాస అనుభవం వీళ్ళందరిలో కలుగునుగాక. గొప్ప మేలులు చూచుదురుగాక. సంభవింపబో అన్ని మేలులే. కీడులకి వారసులం కాదు, ఆశీర్వాదానికి వారసులం, మేలులకి వారసులం. ఆ మేలులన్నీ మా హృదయంలో ఆత్మ ద్వారా ప్రవహించాలి. ఆత్మచేత మేము నడిపించబడితే, ఆత్మ చెప్పు సంగతులు వింటే ఆ మేలులన్నీ మాకు వివరించబడతాయి. వాటికి మేము ఆమె చెప్తే అవన్నీ వర్షంలాగా మా మీద ప్రవహించబడతాయి అని వీళ్ళందరూ నమ్మడానికి ప్రభు చూపించండి. అందరినీ దీవించుమని, కుటుంబాలుగా దీవించుమని, ఘనకార్యం చేయమని యేసు ప్రభు వారి మీద ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని గొప్ప సహవాసం కాపుదల మా అందరికీ, మా కుటుంబాలకు, మా కార్యాలకు సదా కలుగునుగాక. మేలులు వింటూ, ఆత్మ ద్వారా సంభవించబో మేలులు వింటూ వాటిని పలుకుతూ వాటిలో మేము ప్రవేశించుగాక. ఆమేన్. అందరికీ ప్రేమ